బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల పునరావాసాలకు పెన్షన్ పెంపునకు నిధులు కేటాయించకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేసి బడ్జెట్ సవరించి 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరేస్ మండలం కందగట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల పునరావాసాలకు పెన్షన్ పెంపునకు నిధులు కేటాయించకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆగ్రహం. బడ్జెట్ సవరించి 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వికలాంగులకు నిరాశ మిగిల్చితే రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్లో వికలాంగులకు భరోసా లేకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారతను 2024-25 బడ్జెట్లో 1225.27 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే 0.02% పెంచిందని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్లో 5% నిధులు కేటాయించాల్సి ఉన్న వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615.33 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకాన్ని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మాత్రం పెంచకుండా 165 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఒకవైపు చెప్తూ మరోవైపు నిధులు మాత్రం 76 కోట్ల నుండి 25 కోట్లకు తగ్గించడం అన్యాయమని ఇందిరాగాంధీ నేషనల్ డిజబుల్డ్ పెన్షన్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా యూత్ నాయకులు గుంట శివకుమార్, సంఘం మహిళా నాయకురాలు గోగుల పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేటాయించాలి. 5% వికలాంగులకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. వికలాంగులకు బడ్జెట్ లో 5% నిధులు కేటాయించాలి. వికలాంగులకు బడ్జెట్ లో 5% నిధులు. ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజానికి మరి నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారేమో దీన్ దయాళ్ పునరావాస పథకాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం, దేశం మొత్తం కూడా మేము వికలాంగులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆ యొక్క పునరావాస పథకానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుంది. గతంలో వికలాంగులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి నిన్న కేటాయించినటువంటి బడ్జెట్ లో గతంలో 76 కోట్లు ఉన్నటువంటి క్రీడా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతంలో 76 కోట్లుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత ప్రవేశపెట్టిందంటే దాన్ని 25 కోట్లకు కుదించింది. అంటే వికలాంగుల సంక్షేమ శాఖకు ఉన్నటువంటి బడ్జెట్ ను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంది, వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము అంటున్నాం. ప్రధానంగా ఇంకొకటి పెన్షన్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ వాటా ఇప్పటి వరకు కూడా 300 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం
పింఛన్ల వాటా ఉన్నది. ఆ పింఛన్ 3,000 పెంచాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని అవమానపరచడం పట్ల మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నాం. అట్టడుగు నుండి ఈ సమాజంలో 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి బడ్జెట్ లో నిధులు కేటాయించవలసినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి నిధులనే కుదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అని చెప్పేసి మేము భావిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ పత్రాలను కూడా దగ్ధం చేస్తున్నాం. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేసిందంటే, బట్టి విక్రమార్క గారు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భరోసా ఇవ్వలేదు, మరి ఈ బడ్జెట్ లో అన్న భరోసా ఇస్తారని చెప్తే ఈ బడ్జెట్ లో కూడా బట్టి విక్రమార్క గారు భరోసా ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ 6,000 చేస్తాం, ఖచ్చితంగా ఇది 100 రోజుల్లోనే మేము గ్యారంటీలలో ఇదొక భాగం దీన్ని అమలు చేస్తాం అన్నారు. వికలాంగులకు ఉచిత ఇస్తూ ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దగ్ధం కూడా చేస్తున్నాం. వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల ఐక్యత. ఇవ్వాలే వృద్ధులు వితంతులకు అందరికి 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలే, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, వికలాంగుల ఐక్యత. వికలాంగుల పట్ల ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మండి వైఖరి, వికలాంగుల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండి వైఖరి ప్రవేశపెట్టాలి. 5% నిధులతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి. ప్రత్యేక 5% నిధులతో ప్రత్యేక బడ్జెట్ వికలాంగులకు, వికలాంగుల ఐక్యత.